ఉద్రిక్తత తారస్థాయికి చేరుకుంది. ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరంపై దాడులు చేసిన ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. మరోవైపు తాజాగా ఇరాన్ క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఇరాన్ 15 బాలిస్టిక్ క్షిపణులు పలు ప్రాంతాల్లో దాడులకు దిగినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. 40 నిమిషాల పాటు ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నా వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తాజా ఇరాన్ దాడుల్లో ఎవరు గాయపడినట్లు సమాచారం లేదని, అయితే పలు చోట్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇజ్రాయెల్లోని విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. దక్షిణ ఇజ్రాయెల్లోని వ్యూహాత్మక విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ తెలిపింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో అధికారికంగా వెళ్లాయని తెలిపింది. ఆ ప్రాంతాల్లో వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరమ్మతులు చేపడుతున్నాయి. అయితే భద్రతా కారణాల రీత్యా సెక్యూరిటీ ఫోర్సెస్ సమన్వయం చేసుకుంటూ ఈ పనులను చేపడుతున్నారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో సైరన్లు మోగుతున్న ప్రాంతంలో ప్రజలంతా బాంబు షెల్టర్ కేంద్రంలో ఉండాలని ఇజ్రాయెల్ అధికారులు సూచించారు. మరోవైపు ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా తాజాగా దాడులు చేసినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్ వాయుసేన ఈ ఉదయం కెర్మాన్షా ప్రాంతంలో 15 యుద్ధ విమానాల్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగస్థానాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. మరోవైపు అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా సైన్యం విరుచుకుపడుతోంది. ఈ పరిణామాలతో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీని ఇప్పటికే సురక్షిత బంకర్లో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ తెలియని అత్యంత రహస్య ఉన్నత స్థాయి విభాగం అయినటువంటి భద్రతను కల్పించినట్లు సమాచారం. సుప్రీం లీడరు కనుసన్నాల్లో నడిచే ఇస్లామిక్ రెజల్యూషనరీ గార్డ్ కోరు సీనియర్ అధికారులకు ఈ విభాగం గురించి తెలియదట. ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఇప్పటికే తమ ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లోనూ చొరబడినట్లు ఇరాన్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్ భద్రత కోసం ఎవరికీ తెలియని అత్యంత రహస్య యూనిట్ను రంగంలోకి దించినట్లు సమాచారం. ముందుగానే తనిఖీ చేసిన సిబ్బంది ఆయనకు రక్షణగా ఉన్నట్లు సమాచారం. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీని సెంట్రల్ టెహ్రాన్లో బీత్ హబ్వరీగా పిలిచే అత్యంత సురక్షితమైన నివాసంలో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. ప్రత్యేక సందర్భాలు తప్ప చాలా అరుదుగా బయటకు వస్తారు. ఇటీవలే ఇజ్రాయెల్